ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం హ్యాండ్ హెల్డ్ ని ఉపయోగించి విజయ్ ఈ స్టోర్ లో సేల్ ని ఎలా పెంచారో. నేను మీకు ఈ యాక్షన్ అంతా వివరిస్తాను. దేనితో అయితే విజయ్ తన టార్గెట్ ను అచీవ్ చేసేందుకు దిశ లభించిందో. నమస్కారం గుప్తా గారు, నేను విజయ్ గోద్రేజ్ నుంచి. నమస్కారం విజయ్. విజయ్ రిటైలర్ ని పలకరించాడు. ఇంకా స్టోర్ చెక్ కోసం కేటగిరీ షెల్ఫ్ వైపుకు వెళ్ళాడు. విజయ్ సోప్స్ కేటగిరీ షెల్ఫ్ లోకి వెళ్ళాడు. ఇంకా స్టాక్ ను శుభ్రం చేసి ఫేసింగ్ ప్రకారం సర్దాడు. ఆ తర్వాత అతను ఎగ్జిస్టింగ్ స్టాక్ ను కౌంట్ చేశాడు. ఇంకా హ్యాండ్ హెల్డ్ లో ఎంటర్ చేశాడు. ఆ తర్వాత హెచ్ఐ కేటగిరీ షెల్ఫ్ లోకి వెళ్ళాడు. ఇంకా స్టాక్ ని హ్యాండ్ హెల్డ్ లో ఎంటర్ చేశాడు. అలాగే అతను మిగతా అన్ని కేటగిరీ షెల్ఫ్లోకి వెళ్ళి అన్ని కేటగిరీల క్వాంటిటీని హ్యాండ్ హెల్డ్ లో ఎంటర్ చేశాడు. గుర్తుంచుకోండి, జిఆర్ఓ బీట్ లో ఏ అవుట్లెట్ లో అయినా స్టాక్ టేక్ సాధ్యం కాకపోతే మీరు దాన్ని స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. స్టాక్ టేక్ తర్వాత ఇప్పుడు విజయ్ ఆర్డర్ బుకింగ్ కోసం తయారయ్యాడు. ఇప్పుడు నేను ముందుగా ఎస్కేయూలో ఆర్డర్ తీసుకుంటాం మొదలు పెడతాను. హ్యాండ్ హెల్డ్ మనకేం తెలియజేస్తుందంటే రిటైలర్ గత 8 వారాల్లో ఏ ఎస్కేయూలు తీసుకున్నాడు అని. విజయ్ ఆ ఎస్కేయూల ఆర్డర్ అన్నిటినీ బుక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గుప్తా గారు, ఇప్పుడు నేను మీకు గోద్రేజ్ నెంబర్ 1 100 గ్రాములవి 4 వేరియంట్లు మొత్తం కలిపి 12 బండిల్స్ ఇస్తాను. వద్దండి, అంతే వద్దు. హ్యాండ్ హెల్డ్ మనకి గత 8 వారాల సగటు అమ్మకాల ప్రకారం సజెస్టెడ్ ఆర్డర్ చూపిస్తుంది. దాంతో విజయ్కి సరైన ఆర్డర్ రికమెండ్ చేయడానికి మద్దతు లభిస్తుంది. ఈ క్వాంటిటీని నేను మీ పాస్ట్ ట్రెండ్ చూసి మాత్రమే చెప్తున్నానండి. దీంతో మీరు సరైన విధంగా స్టాక్ ను మెయింటైన్ చేయగలుగుతారు. ఇంకా నేను మీకు అంతే స్టాక్ ఇస్తాను ఎంతైతే అమ్ముడవుతుందో. దీంతో మీ కస్టమర్లకు కూడా వారికి కావాల్సిన వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. సరే అయితే ఇవ్వండి. విజయ్ హ్యాండ్ హెల్డ్ లో చెక్ చేశాడు. గోద్రేజ్ నెంబర్ 1 అలోవెరా ఇంకా వైట్ లిల్లీ 68 గ్రాముల ప్యాక్ మీద 10% అదనపు ప్రోమో ఉంది. ఇంకా ఇది ఆపర్చునిటీ క్వాంటిటీ అమ్మడం కోసం. ఇప్పుడు విజయ్ ఏం చేస్తాడో చూద్దాం. గుప్తా గారు, గోద్రేజ్ నెంబర్ 1 68 గ్రాముల ప్యాక్ మీద మంచి కన్స్యూమర్ ఆఫర్ ఉంది, 10% ఎక్స్ట్రా. నేను మీకు ఇవి 3 బండిల్స్ ఇస్తానండి. వద్దు, ఇవి చాలా ఎక్కువైపోతాయి. మంచి కన్స్యూమర్ ఆఫర్, అమ్మకం బాగుంటుంది. సరే, మీకు 2 బండిల్స్ ఇస్తాను. సరే అయితే విజయ్, ఇవ్వండి. చూసారా మీరు, ముందుగా గుప్తా గారు గోద్రేజ్ నెంబర్ 1 12 బండిల్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ విజయ్ ఆయనకి హ్యాండ్ హెల్డ్ ఉపయోగించి 14 బండిళ్లు అమ్మేశారు. మరైతే పదండి, ఇక ముందు ఏమేం జరుగుతుందో చూద్దాం. మొత్తం ఆర్డర్ తీసుకున్న తర్వాత విజయ్కి హ్యాండ్ హెల్డ్ ప్రాంప్ట్ చేసింది. ఇంకా దిశ చూపించింది అతను ఎక్స్పర్ట్ అడ్వాన్స్ ఆర్డర్ తీసుకోనే లేదని. ఇది ఒక ఎంఎస్ఎల్ ఎస్కేయూ, దీన్ని ఆయన మిస్ చేస్తున్నారు. గుప్తా గారు, ఎక్స్పర్ట్ అడ్వాన్స్ మీ దుకాణంలో చాలా బాగా అమ్ముడవుతుందండి. ఇంకా దీని ప్రతి ప్యాక్ మీద ఒక బ్రష్ ఫ్రీ ఆఫర్ ఉందండి. ఇదిగో చూడండి, నేను దీన్ని ఒక దండ రాస్తాను. సరే అయితే ఇవ్వండి. హ్యాండ్ హెల్డ్ సహాయంతో విజయ్ ఎంఎస్ఎల్ యొక్క అత్యధికమైన ఎస్కేయూలు అమ్మగలుగుతాడు.